వెల్కమ్ టు మై ఛానల్ నల్లీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి శబరి శ్రీరామ క్షేత్రం. మనకి అడ్రస్ రామ్నగర్, మన నెల్లూరు. ఇక్కడ మెయిన్గా ఈరోజు బ్లాగ్ అయితే అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 9వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు నేను ఆ క్లిప్ అయితే యాడ్ చేసేస్తాను, మీరు చూసేసేయండి ఏ రోజు ఏది మనకి ఇక్కడ చేస్తున్నారనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ శ్రీ సీతారాముల స్వామితో పాటు లక్ష్మణ స్వామి, హనుమంత స్వామి వారి కూడా మనకి దర్శనమిస్తారు. ఈరోజైతే అంకురార్పణ 9వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ 10వ తారీఖు గురువారము శేషపాన్పు, 11వ తారీఖు శుక్రవారము హనుమంత సేవ, 12వ తారీఖు శనివారము గరుడ సేవ, 13వ తారీఖు ఆదివారము శ్రీ సీతారాముల కళ్యాణము మరియు గజవాహనోత్సవము, 14వ తారీఖు సోమవారము వసంతోత్సవము, 15వ తారీఖు మంగళవారము ఏకాంత సేవ, 16వ తారీఖు బుధవారము పుష్పయాగము. ఇవైతే మనకి ఇక్కడ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనము చూడొచ్చు, ఇక్కడ హోమం అయితే చేస్తున్నారు. అసలు మనకి నేను వీడియో క్లిప్ అయితే అలాగనే యాడ్ చేస్తున్నాను, అసలు అంతా వినండి. అసలు చాలా మనశ్శాంతి అనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడైతే స్వామివారు మనకి హనుమంత స్వామి వారు కూడా కనిపిస్తారనమాట. ఇక్కడ మనకి ఇక్కడ స్వామివారు సీతారాముల స్వామివారితో కలిసి హనుమంత స్వామి, లక్ష్మణ స్వామితో ఇక్కడే మనకి కళ్యాణం అయితే జరుగుతుంది. మన నెల్లూరు వాళ్ళకైతే తెలుసు ఎలా చేస్తారు. ప్రతి సంవత్సరము కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ హనుమంత స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత శ్రీ సీతారాముల స్వామితో కలిసి లక్ష్మణ స్వామి, హనుమంత స్వామి మనము చూసుకోవచ్చు. స్వామివారము దర్శనం చేసుకుందాము. ఇక్కడ అలంకరణ సేవలు అన్నీ మీకు చూపిస్తాను. శ్రీ సీతారాముల కళ్యాణము రోజు నేను వీడియో కూడా యాడ్ చేస్తాను, కళ్యాణోత్సవము. తర్వాత వచ్చేసి ఇక్కడైతే శ్రీ స్వామివారి ప్రసాదం కూడా మనము స్వీకరించవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమేమి సేవలు చేస్తున్నారో నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ రోజు ఒక్కరోజైనా మీరు నెల్లూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కటి నేను ఏమి చేస్తున్నారో కూడా మీకు చెప్తాను. తర్వాత శ్రీ శబరి క్షేత్రం ఎందుకు ఇక్కడ పేరు వచ్చింది మీకు చూపిస్తాను, చూసేసేయండి. శ్రీ శబరి ఆమె మనకి తెలుసు కదా, పండ్లను స్వామివారికి ఇచ్చింది, ఆ స్టోరీ మనకు తెలుసు కదా. అది కూడా మనకి ఇక్కడ ఉన్నది ఈ టెంపుల్లో చూసుకోవచ్చు మనము. మీకు శ్రీ స్వామివారి ఆశీస్సులు, సీతారాముల స్వామివారి ఆశీస్సులు మనందరికీ దొరకాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ స్మాల్ యూట్యూబ్ ఛానల్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. प्रजापतिर्विश्वेभ्यो देवेभ्यो विश्वे देवा बृहस्पतये बृहस्पति